సేమ్ ఒపీనియన్, సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్. Sidhu garu, you are also a writer, that's why I want to know more. Sure. Yeah, same అదే question. క్వశ్చన్ గా సారీ చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయాను. Okay, so we are living in utopia. No one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time, like devotion kind of love? Yes. Absolutely. Rana sir, this is Prajavani. సార్ కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరు ఎందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్ మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? ఎందుకు సార్ రానా సార్ని చూపించారు? అదే నాకు అర్థం కదా అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. రానా గారు, దిస్ ఈస్ రానా. దిస్ ఈస్ నాని. ఇందాక సిద్ధు గారు చెప్పినట్లు ఏమైనా కొత్త స్టోరీస్ కానీ కొత్త టాలెంట్ కానీ తీసుకురావడంలో రానా ది బెస్ట్ అండ్ ఫస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కానీ ఇంకా కొత్త హిడెన్ టాలెంట్స్ కానీ ఇంకేమైనా దాచిపెట్టి ఉంచారా? That's my job here. As part of being an actor, as part of being a producer, the job in the studio is to make sure kotta kadalu and new filmmakers and storytellers come in. As part of that is what I do. That's all. యాక్చువల్గా ఏదైనా స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది సార్? నెరేషన్లోనా లేదంటే ఏదైనా ఒక పర్టికులర్లీ ఒక పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఫర్ మీ వై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు అసలు ఈ కథ చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ మై ఫస్ట్ రీజన్ వై ఐ డిసైడ్ టు డూ ఫిల్మ్. ది సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు జరుగుతున్న ఒక సర్టన్ కాంటెక్స్లో ఐ ట్రై టు ఫైండ్ అ న్యూ స్టోరీ. ఇప్పుడు అది అరుదుగా చెప్పే సినిమా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలియని ఒక కల్చర్ గురించి మాట్లాడే ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ ట్రై టు ఫైండ్. ఐ థింక్ సినిమా అనేది యూ నీడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ ఐ ట్రై టు సర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ దట్ న్యూ టాలెంట్. నాన్నగారు ఎక్కువ మీరు ప్రజెంట్